Hello, what's ఈరోజు up మేము guys? My చేపలకి name is పట్టడానికి Voyo. వెళ్తున్నాం. I am with క్రొయేషియా Raja. కంట్రీలోని We're going. ఆర్కిటిక్ సముద్రం ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం. ఆ సముద్రంలో Hello internet, today we are here with my friends Raja, Voyo and others. We are going to a fishing trip to catch some big fish. See you later. ఈరోజు ఇతను ఫిషర్ మ్యాన్ బ్యాచ్ వెళ్తున్నాం, చూద్దాం. మేము ఉండే ప్లేస్ ఇలాగ ఉంటుంది. సమ్మర్ ఇంకా అసలు హైలైట్, ఇంకా మీరు చెప్పగలి ఇంకా మీరు సరే కలుద్దాం. పట్టేటప్పుడు ఫోటో తీస్తాం, మళ్ళీ వీడియో తీస్తాం. వెళ్తుండ ఒక పక్షి చనిపోయినది. వ్యూ చూడండి ఎలా ఉంటుందో. సన్సెట్ సమ్మర్లో హైలైట్గా ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నాం మా ఫ్రెండ్స్, చూద్దాం. వాటి మళ్ళీ పబ్లో ఫస్ట్ షాట్లే వెళ్ళింది. ఫస్ట్ షాట్లే రిమూవ్. వెనకాల కూర్చొని చూస్తూ వెయిట్ చేస్తూనే ఉన్నాం, ఒక్క చేప అన్న పడుద్దేమో ఈరోజు అని. కానీ చూడండి లాస్ట్ వరకు మాకు చేపలు పన్నాయా లేవా అనేది. మీరు అనుకోవచ్చు వాళ్ళు మాట్లాడేది లాంగ్వేజ్ ఏంటనేది. వాళ్ళు మాట్లాడేది బల్కన్ లాంగ్వేజ్, అంటే క్రొయేషియన్ లాంగ్వేజ్. అండ్ సెర్బియా వస్తుంది, మాంటెనెగ్రో, బోస్నియా, మసిడోనియా, స్లోవేనియా, క్రొయేషియా, ఈ ఇన్ని కంట్రీలు ఒక బల్కన్ కంట్రీ ఒకప్పుడు. అన్ని తర్వాత ఒకటే వేరువేరుగా వెళ్ళిపోయాయి. లాంగ్వేజ్ సిమిలర్గా ఉంటాయి. వాటర్స్ ఉండి ఎంత నీట్గా ఉంటాయంటే చాలా నీట్గా ఉంటాయి. అసలు లోపల మొత్తం నీట్గా కనిపిస్తాయి. నీళ్ళు అయితే సూపర్గా ఉంటాయి. ఇక్కడ అంత బ్లూ వాటర్ చాలా బాగుంటాయి సముద్రం ఇక్కడ నీట్గా. అసలు సమ్మర్లో అయితే అసలు మీరు నన్ను ఫాలో అవుతానండి. సమ్మర్ ఎలా ఉంటుందో నవాలియా పాగ్ ఐలాండ్లో మీకు అది చూపిస్తాను, ట్రై చేస్తాను చూపించడానికి. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఇందాకలా వేసాం కదా ఫిష్ పట్టి పెద్ద బొమ్మలు, అది పెట్టాం కదా, అది దాన్ని పెట్టి చూస్తే పడట్లేదు. ట్రై చేస్తున్నాం. మళ్ళీ ఏం చేస్తున్నామంటే కుక్కీలాగా పెట్టి దానికి కనెక్షన్ కొంచెం కింద పెట్టి వేస్తున్నాం. ఇంకొక చేంజ్ చేస్తున్నాం, ఈసారి అన్న పడదేమని చూద్దాం.
సన్సెట్ చూస్తున్నారు కదా, అసలు హైలైట్గా ఉంటుంది ఇది. ఇక్కడ పాపులర్గా ఉంటుంది. మీకు సమ్మర్లో ఇంకా హైలైట్గా ఉంటుంది. మీకు చూపిస్తాను. సమ్మర్ కోసం వెయిట్ చేస్తున్నాను మీకు చూపించాలని. ఇప్పుడు ఇరా Nice. Yes. Very nice. Saya dobro. ట్రై చేసాం, చూసారు కదా, ట్రై చేసాము. లక్కీ అన్లక్కీ, ఒక్క చేప కూడా పడట్లేదు. మళ్ళీ ఇక్కడ వద్దని వేరే ప్లేస్కి ట్రై చేద్దామని మళ్ళీ బయలుదేరుతాం. ఇంకొకసారి వేసి వెళ్ళిపోతాం. ఇప్పుడు బయలుదేరుతూ ఉన్నాం వేరే ప్లేస్కి వెళ్దామని. ఇక్కడ ఒక ప్లేస్ వేస్తే ఒక్క చేప కూడా పడలేదు. అందుకని వేరే ప్లేస్కి వెళ్ళి ట్రై చేద్దామని వెళ్తున్నాం. చూడండి, అసలు చాలా ఇదిగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడంతా సమ్మర్లో జనాలు ఫుల్గా వస్తారు. ఇలా అయినంతా అసలు ఫుల్ జనాలు ఉంటారు. ఇప్పుడంతా ఖాళీగా ఉంది. వింటర్ టైంలో సన్సెట్ కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వేరే ప్లేస్కి వచ్చాము, వేస్తున్నాం. ఫస్ట్ మా ఫ్రెండ్ వేసి ఆ వీడియో మిస్ అయింది మీకు చూపించడానికి. ఎందుకంటే ఒక చేప వచ్చి పట్టుకొని, పెద్ద చేప మిస్ అయింది. అది కట్ చేసుకుని వెళ్ళిపోయింది. దానికి మా ఫ్రెండ్స్ ఎంజాయ్ అసలు వెళ్ళిపోయినదంటే వెళ్ళి మాట్లాడుకుంటూ చూడండి. Broj povezanih uređaja na vaš rađa sa 2 telefona. I uvid tu funca. Jebena riba. velika je baš. Fucking fish. Big, very big. He is stone here, too much stone. Yeah. No, yes. Going over there now. Yeah? Good. That's really good. Yeah, too much stone. What else was it? Ajde, ne možeš, idemo. Nice. Really? ఇంకా లాభం లేదు, పడలేదు ఒక్క చేప కూడా పడలేదు ఈరోజు అసలు. అందుకని మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని ఇంకా డిసైడ్ అయ్యి ఇంకా ఇంటికి నడుచుకుంటూ ఇంక వెళ్ళిపోతున్నాము. పక్కన ఉండే పొలాలన్నీ వ్యవసాయం చేస్తారు, చిన్నగా చేస్తారు. అది మీకు ఒకరోజు చూపిస్తాను. వ్యవసాయం ఇక్కడ ఎలా చేస్తారు, ఏంటి, ఏం పండిస్తారు, ఎలా చేస్తారు వ్యవసాయం
అది మీకు ఒకరోజు చూపిస్తాను, ఒక వీడియో చేస్తాను దానికి సపరేట్గా. నేను ఇప్పుడు పైగా చూపిస్తున్నాను. ఆలూస్ ఎక్కువ పండిస్తారు ఇక్కడ, ఆలూ ట్రీస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా మిగతాటి ఏమేమి పండిస్తారు అవన్నీ ఒకరోజు వీడియో తీస్తాను. చిన్న చిన్న పొలాలు, ఎన్ని పొలాలు, రాళ్ళు ఎక్కువ ఉంటాయి ఇక్కడ, స్టోన్స్ పొలాలు మనకు ఉన్నట్టు ఉండవు ఇక్కడ, రాళ్ళు ఎక్కువ ఉంటాయి. బట్ మట్టి మొత్తం బాగుంటుంది ఇక్కడ, మట్టి బాగుంటుంది, నల్ల మట్టి బాగుంటుంది. అది ఇవన్నీ ఆలూ ట్రీస్. అక్కడ చిన్నగా కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్, అక్కడ బండి పక్కన అవి వెజిటేబుల్స్ ఫార్మింగ్ ఎలా చిన్న చిన్నగా. ఈ అమ్మరు ఇల్లు, వీళ్ళు ఇంట్లోకే వాడుకుంటారు. సో రిలేషన్ వాళ్ళకి ఇస్తారు అంతే. వీళ్ళు షాపులు కట్టేసి అమ్మరు ఇల్లు, వ్యవసాయం చేసేవాళ్ళు. కొంతమంది ఏం చేస్తారంటే రెస్టారెంట్ ఉంటారు ఓనర్స్, వాళ్ళకి ఆ రెస్టారెంట్ యూజ్ చేస్తారు. ఇంకా ఫైనల్గా మేము రూమ్కి వెళ్ళే దారి ఇది. ఇక్కడ ఈ రోడ్డు చూస్తే మాకు గుర్తొస్తాయి పొలాల మధ్యలో ఇటు రోడ్డు ఉంటాయి కదా, ఇలా వస్తే ఇంక ఫైనల్గా మేము మా రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఈ రోజుతో ఫిషింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ క్రికెట్ ఆడదామని ప్లాన్ చేస్తున్నాం. ఇక ఈ గ్రౌండ్లో ఇప్పుడు మేము వెళ్ళే దారిది. లైట్ మీకు ఒకరోజు చూపిస్తాను మా సిటీ మొత్తం నైట్ అవుట్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు జస్ట్ అలా ఇంటికి వెళ్ళేటప్పుడు వీడియో తీసాను, ఇదంతే. చూడండి ఎలా ఉంటుందో. ఇది ఒక ఐలాండ్, అంతే, చిన్న ఐలాండ్. సరే, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.